ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు మకర రాశి వారి గురించి చూద్దాము. మకర రాశి వారికి ఆగస్టు 2026 ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే కనుక వీళ్ళకి ఈ నెలలో ఉద్యోగం, పోటీ, స్కిల్ డెవలప్మెంట్స్, అలాగే వీళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమస్యల పరిష్కారం కోసం ఆ యొక్క పరిష్కారం దొరికే అవకాశాలు ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ నెలలో కుజుడు మీకు 6వ స్థానంలో ఉంటున్నారు. ఎప్పుడైతే కుజుడు 6వ స్థానంలో ఉంటారో అది సాధారణంగా చాలా బలమైన స్థానంగానే పరిగణించబడుతుంది. రవికి శనికి కూడా 6వ స్థానం అనుకూలమైన స్థానంగా ఉంటుంది. మకరానికి ఇది 6వ స్థానం అవుతుంది కదా, అది. సో దీనివల్ల కష్టమైన పనులను ఎదుర్కొనే శక్తి మీకు వస్తుంది. లీగల్ మ్యాటర్స్, తర్వాత అప్పులు, ఆరోగ్యానికి సంబంధించిన రొటీన్, ఉద్యోగపరమైన పోటీలు, ఇవన్నీ కూడా మీరు మరింత ధైర్యంగా, సమర్థంగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఉద్యోగం లేని మకర రాశి వాళ్ళకి అప్లికేషన్స్ అంటే వాళ్ళు అప్లై చేయడం ద్వారా ఈ టైంలో ఎక్కువ మళ్ళీ ట్రైనింగ్ ద్వారా కూడా గతంలో పనిచేసిన క్లయింట్స్ ద్వారా లేదా సర్వీస్కి సంబంధించిన ఉద్యోగాల ద్వారా అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో. కాబట్టి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా మంచి నెల అని చెప్పుకోవచ్చు. ఇక మీ రాశ్యాధిపతి అయినటువంటి శని, మకరానికి అధిపతి శని కదా, ఈ యొక్క శని 3వ స్థానంలో వక్రగతిలో కొనసాగుతున్నారు. ఇది మీ కమ్యూనికేషన్ని, మీ కాన్ఫిడెన్స్ని, అలాగే ప్రొఫెషనల్గా మీరు ఇతరులను సంప్రదించేటటువంటి విధానాన్ని కూడా బలపరుచుకోవాలి అనేటటువంటిది కనిపిస్తోంది. స్ట్రెంథన్ చేసుకోవాలి. జూపిటర్ ఇక్కడ గురుడు చూసుకుంటే కనుక మీకు 7వ స్థానంలో ఉంటున్నారు. మకరానికి 7వ స్థానం ఇక్కడ కర్కాటకంలో జూపిటర్ గురుడు ఉండటం బిజినెస్ ప్రపోజల్స్, క్లయింట్స్, మీకు సహకరించే పార్ట్నర్షిప్స్ అనేవి వస్తాయి. ముఖ్యంగా విదేశీ సంబంధాలు లేదా విదేశీ సంస్థలతో అనుబంధం ఉన్న ఒక వ్యక్తి మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీకు సహాయం చేయడానికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే జూపిటర్ గురుడు ఆశ్లేష నక్షత్రంలో కూడా ట్రాన్సిట్ అవుతున్నారు కాబట్టి ఇది చాలా ముఖ్యమైన ట్రాన్సిట్ అని చెప్పుకోవచ్చు. శుక్రుడు మీ 9వ స్థానంలో ఉన్నారు. శుక్రుడు మీకు 9వ స్థానంలో ఉంటున్నారు. మకరానికి చూస్తే కనుక ఇది 9th హౌస్ అవుతుంది. దీన్ని భాగ్యస్థానము అని కూడా అంటాం. అండ్ అలాగే శుక్రుడు మీకు యోగకారక గ్రహం అవుతారు. పంచమాధిపతి కదా, పంచమాధిపతి యోగకారక గ్రహం అవుతున్నారు మీకు. సో మీ పంచమాధిపతి భాగ్యంలో ఉండటం అనేటటువంటిది చాలా చాలా మంచి ప్లేస్. కాకపోతే శుక్రుడు కన్యలో నీచ స్థితిలో ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా విద్యా ప్రయాణాలు, మెంటర్షిప్, వివిధ రకాల ప్రోగ్రామ్స్ లేదా మీ కెరీర్ డెవలప్మెంట్కి ఇది సహాయపడుతుంది. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఏదైనా కోర్స్ ద్వారా లేదా మీ క్వాలిఫికేషన్ ఇంకా పూర్తి చేయకపోతే ఇప్పుడు దాన్ని మళ్ళీ ప్రారంభించడం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అంటే 9th హౌస్ అనేది విద్యాస్థానం కూడా. 9th హౌస్ అనేటటువంటిది మీ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్లేస్. ఆ హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మీరు ఏదైనా ఇప్పుడు చేయాలి అనుకున్నట్లయితే కనుక ఇది చాలా మంచి సమయం. శుక్రుడు మీకు ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు మీ 9వ స్థానంలోనే ఉంటున్నారు. ఇది భాగ్యస్థానం. అన్ని రకాలుగా కూడా శుక్రుడు మీకు యోగాన్ని ఇస్తున్నారు. అలాగే వివాహం సంబంధాల విషయానికి వస్తే కనుక జాయింట్ ఫైనాన్స్, దీర్ఘకాలిక బాధ్యతల నుంచి ఇద్దరు కలిసి చర్చించుకోవడం వల్ల సంబంధాలు మరింత బలపడతాయి. ఎందుకంటే గురుడు, రవి, బుధుడు కూడా ఇక్కడికి వస్తున్నారు మీ సప్తమంలోకి. సో మీకు విద్య ద్వారా, అంటే ఎవరైతే సింగిల్గా ఉంటారో వాళ్ళకి విద్య ద్వారా, ప్రయాణాల ద్వారా, ఉద్యోగం ద్వారా లేదా ప్రొఫెషనల్ నెట్వర్క్ ద్వారా ఒక వ్యక్తిని కలిసే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క నెలలో. తర్వాత పిల్లలకి చదువుల విషయంలో లేదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విషయంలో మీ ప్రోత్సాహం అవసరం అవుతుంది. మీ పిల్లలకి అంటే ఈ మకర రాశిలో ఉన్న వాళ్ళ చిల్డ్రన్కి ఎక్కువగా మీ ప్రోత్సాహం అనేది అవసరం అవుతుంది. కాబట్టి ఈ సమయంలో వారికి అందించండి. సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని, అంటే పిల్లల కోసం ఎదురు చూసే వాళ్ళకి ఈ యొక్క మెడికల్ గైడెన్స్ ఇంకా లైఫ్ స్టైల్ గైడెన్స్ కూడా మీరు పాటించాలి. అది మీకు పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడైతే మాత్రం మీరు ఈ యొక్క ఫలితాలు రావాలి, కరెక్ట్ ఫలితాలు రావాలి అంటే ఈ నెలలో మీరు మెడికల్ గైడెన్స్, లైఫ్ స్టైల్ గైడెన్స్ చాలా పాటించాల్సిన అవసరం అయితే ఉంది. కెరీర్ పరంగా కొత్త వర్క్ లోడ్ రావచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆపరేషనల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీ 10వ స్థానాధిపతి మీకు నీచ క్షేత్రంలో ఉన్నారు. అలాగే మీకు శుక్రుడు ఉద్యోగానికి సంబంధించి విదేశీ
మీకు లింక్ ఏదైనా విదేశీ రిలేటెడ్ కూడా సపోర్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే 10th లార్డ్ 9thలో ఉండటం అనేది అటువంటి రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, ఈ అవకాశం మీకు కేవలం అదృష్టం వల్ల రావడం కాదు, మీ సామర్థ్యం, మీ కాంపిటెన్స్ వల్ల మీ యొక్క ఈ అవకాశాలు అనేవి మీకు వస్తాయి అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ మకర రాశి వాళ్ళకి. 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మీకు ఆరోగ్యానికి కూడా ఒక విధంగా మీకు సహకరిస్తారు. అలాగే మీ 11వ స్థానంతో కూడా కనెక్షన్ ఏర్పడుతుంది కాబట్టి, అంటే మీకు 11వ స్థానాధిపతి కుజుడు కదా, 11వ స్థానం అంటే లాభస్థానం. లాభస్థానాధిపతి మీకు 6వ స్థానంలో ఉండటం అనేది హెల్త్, లీగల్ మ్యాటర్స్, ప్రొఫెషనల్ ట్రైనింగ్ వంటి విషయాల్లో కూడా ఈ కుజుడు మీకు 6th హౌస్లో ఉండడం చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో జూపిటర్ బుధుడు ఒకటే రాశిలోకి రావటం వల్ల ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ, షేర్డ్ డెట్, తర్వాత మీకు ఇన్హెరిటెన్స్, కుటుంబ బాధ్యతలు, ఇటువంటి విషయాల మీద కూడా స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మీకు సప్తమంలో ఈ యొక్క కాంబినేషన్ జరుగుతుంది కాబట్టి. అలాగే ఎవరైతే చదువుకున్న పర్సన్స్తో, అంటే మీకు ఎవరైతే సింగిల్గా ఉంటారో ఆ పర్సన్స్కి చదువుకున్న వ్యక్తి లేదా విదేశాలతో సంబంధం ఉన్న వ్యక్తి మీకు పరిచయం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. పిల్లల విషయంలో శుక్రుడు 9వ స్థానంలో ఉండటం వల్ల చదువుతున్న కోర్స్ మీద అసంతృప్తి కలిగే అవకాశాలు కనిపిస్తుంటాయి, లేదా తమను తామే ఎక్కువగా విమర్శించుకునే పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లల మీద, అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లల మీద ఎక్కువగా ప్రెషర్ పెట్టకుండా వాళ్ళకి సరైన గైడెన్స్ అయితే అందించాలి ఈ యొక్క సమయంలో. ఆరోగ్యం విషయంలో నర్వస్ సిస్టమ్, స్కిన్ ఇన్ఫ్లమేషన్, తర్వాత వర్క్ స్ట్రెస్ ఇలాంటివి కనిపిస్తుంటాయి. కొంతవరకు అంటే చివరి భాగంలో కొంతవరకు మీకు ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇంకొంచెం సివియర్గా ఉండే అవకాశం అయితే కొంతవరకు కనిపిస్తుంది కొంతమందిలో. అది మీ ఒరిజినల్ చార్ట్లో ఉన్నటువంటి దాన్ని బట్టి కూడా ఉంటుంది. కాకపోతే ఈ గ్రహాల కాంబినేషన్ బట్టి చూస్తే హెల్త్ పరంగా అలర్ట్గా ఉండాలి ఈ నెలలో అనేది అయితే కనిపిస్తుంది. అలాగే శని ఇంకా శుక్రుడు పరస్పరం ఎదురెదురుగా ఉంటున్నారు ఈ నెలలో. శని మీనంలోని, కన్యలో శుక్రుడు ఉంటున్నారు. సో మ్యూచువల్ ఆస్పెక్ట్ అనేది పడుతోంది ఇక్కడ. దానివల్ల మీరు ఒక పరిహారంగా ప్రతి వారము కూడా కనీసం ఒక పెండింగ్ అప్లికేషన్ లేదా ఒక పెండింగ్ డాక్యుమెంట్ని కంప్లీట్ చేసుకోండి. ఇలా ఉన్నప్పుడు పెండింగ్స్ ఎక్కువగా ఉండిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు అది కంప్లీట్ చేసుకోవాలి తొందరగా. సో మీరు చేసే ముఖ్యమైన పనులకు సంబంధించిన రాతపూర్వక ఆధారాలను తప్పకుండా మీ దగ్గర ఉంచుకోండి. బుధుడు మొదట మీ 7వ స్థానంలో ఉంటారు, అంటే ముందు 6లో కూడా ఉంటారు, తర్వాత 7లోకి వస్తారు, తర్వాత 8లోకి వస్తున్నారు. ఈ 3 ప్లేసెస్లోకి చేంజ్ అవుతున్నారు కాబట్టి రియలిస్టిక్ ఎక్సర్సైజ్ ఇంకా హెల్త్ షెడ్యూల్ని మీరు ఫాలో అవ్వాలి అనేది కనిపిస్తుంది. అలాగే మీ ముఖ్యమైన విషయాలకు సంబంధించి ప్రతిదానికి కూడా రాతపూర్వక ఆధారం అనేది ఉంచుకోవాలి. ఒక విద్యార్థికి లేదా ఒక ఉద్యోగికి మీకు చేతనైనటువంటి సహాయం, అంటే సహాయార్థులు ఉంటారో వాళ్ళకి, విద్యార్థి లేదా ఉద్యోగి వాళ్ళకి మీ సహాయం చేయడం ఈ సమయంలో మీకు ఒక మంచి పరిహారంగా పనిచేస్తుంది. ఆగస్ట్ 27వ తేదీన మీకు, అంటే మీరు ఏదైతే ప్రొఫెషనల్ స్టడీ లేదా లెర్నింగ్ని మీరు ప్రారంభించడానికి మంచి టైం. ఆగస్ట్ 13th నుంచి 17th వరకు కూడా అప్లికేషన్స్, అగ్రిమెంట్స్కి మంచి సమయం. ఆగస్ట్ 30th అండ్ 31st తేదీ వరకు పార్ట్నర్షిప్ ఇంకా ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా ఉంటుంది. కాబట్టి ప్రతి వారము కూడా ఒక పెండింగ్ అప్లికేషన్ డాక్యుమెంట్స్ అవి కంప్లీట్ చేయడం, ఇచ్చిన మాటను పూర్తి చేసుకోవడం అనేది ఈ నెలలో మీకు చెప్పదగినటువంటి ఒక మంచి సూచన, పరిహారంగా కూడా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల శని మీకు ఇంకా సపోర్ట్ ఎక్కువగా చేస్తారు. ఇక మీకు అంటే ఈ ఓవరాల్గా మకర రాశికి చూసుకున్నట్లయితే పాజిటివిటీస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు, మీరు పెండింగ్ పెట్టకుండా ప్రతి పనిని ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోవడం అనేది ఒక మంచి పరిహారంగా అయితే కనిపిస్తోంది. ఇది ఈ మకర రాశి వారికి ఆగస్ట్ నెలలో వచ్చేటటువంటి రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ధన్యవాదాలు.